ట్రాఫిక్ వాలంటీర్స్ గా విధుల్లోకి తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ట్రాన్స్జెండర్లు. మహిళలతో సమానంగా మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గృహలక్ష్మి పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామన్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో వివక్షకు గురవుతున్న తమని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు ట్రాన్స్జెండర్లు. ట్రాన్స్జెండర్ సొసైటీ గర్వించదగిన విషయము. ఎందుకంటే దేశంలోనే ఏ సీఎం కానీ ఏ గవర్నమెంట్ కానీ ఇలాంటి కార్యం చేసి ఉండలేరు. ముఖ్యంగా సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఒక చిన్న చూపు చూడకుండా, ఒక చిన్న ధోరణి లేకుండా ఎంతో ప్రేమగా తన కుటుంబ సభ్యులుగా గౌరవిస్తూ ఈరోజు సొసైటీలో మేము కూడా మనుషులమంటూ గౌరవించి మాకు తగిన అన్ని సౌకర్యాలు లేకపోయినా కొన్నిటి సౌకర్యాలు కల్పించి మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సెస్ మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్కి కల్పించడము, అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్జెండర్స్కి క్లినిక్స్ని ఓపెన్ చేయడము, ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ పోలీసులలో వాలంటరీ జాబ్స్ ఇవ్వడము, రీసెంట్గా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కొరకు గృహాలు కూడా డబుల్ బెడ్రూమ్ గృహాలు కూడా ఇస్తామని చెప్పడము. మా ట్రాన్స్జెండర్ సొసైటీ మొత్తము సీఎం రేవంత్ అన్న రెడ్డికి ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇలాంటి సమాజంలో మమ్మల్ని గుర్తించి మాకు ఈ ఆపర్చునిటీ కానీ ట్రాన్స్జెండర్స్కి ఇప్పుడు చాలా చిన్న చూపు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ రావడం వల్ల ఇప్పుడు మాకు ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఓపెన్ చేశారు. అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మా అందరికీ హోమ్ గార్డ్, ట్రాఫిక్ హోమ్ గార్డ్గా చాలామంది ట్రాన్స్జెండర్ 44 మెంబర్స్కి ట్రాన్స్జెండర్స్కి అమలుపరిచారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మన కంట్రీ ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నాం. చాలామంది ట్రాన్స్జెండర్స్ భిక్షాటన ఇదంటే ఆది కాలంలో నుంచి భిక్షాటన మనకి వస్తుంది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారో లేడీస్కి మాకు కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది సొసైటీలో.